guys, welcome back to our channel. This is Navyasri Godishala, completed first year in Cuban State Medical University. ఈ రోజు అయితే మనం డాక్టర్ శ్రీమతి మ్యామ్తో ఉన్నాం. ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఎఫ్ఎంజీ కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడైతే ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో హాయ్ అక్క. హలో రా, హౌ ఆర్ యూ? యా అక్క, ఫైన్ అక్క, హౌ ఆర్ యూ? యా, నేను కూడా బాగున్నాను. సో ఈరోజు అక్కతో అయితే మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. ఆ అక్క ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేసుకుంది, రష్యాలో ఏంది అని చెప్పేసి. అక్క ఇంకా సీనియర్స్తో ర్యాగింగ్ ఇట్లా ఏమైనా ఉండేది? యాక్చువల్లీ అట్లా ఏం ఉండదు, బికాస్ ఫ్యాకల్టీ ద్వారా కూడా ఏం ఉండదు. ఇఫ్ దే డోంట్ లైక్ యూ, వాళ్ళు నీ ముఖం మీదనే చెప్తారు, నువ్వు మిస్బిహేవ్ చేస్తున్నావు, యూఆర్ డిస్రెస్పెక్టింగ్ మీ. అక్కడ రెస్పెక్ట్ అంటే సార్ మేడం అని పిలవడం కాదు, మేము పేరు చెప్పే పిలుస్తాము. లైక్ డాక్టర్ ఒలిగోవిచ్ అట్లా పేరు చెప్పే పిలుస్తాం, వాళ్ళ ఫ్యామిలీ నేమ్ చెప్పే. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద ఎండ్, నువ్వు కొంచెం షుగరీగా మాట్లాడాలి, లైక్ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే నువ్వు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు సమ్టైమ్స్ హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దే ఆర్ ఆల్ వెరీ హానెస్ట్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ రష్యన్స్. సో మనం మంచిగా చదువుకొని వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే దట్ వుడ్ బి బెటర్. సో అక్క ఇంకా వెళ్ళేటప్పుడు ఏమైనా బుక్స్ క్యారీ చేయొచ్చా, లేకపోతే దాని బదులు ఏమైనా ట్యాబ్లెట్ ఆర్ ఐప్యాడ్ ప్రిఫర్ చేయమంటారా? యాక్చువల్లీ ఆబ్వియస్లీ ట్యాబ్లెట్ ఆర్ ఐప్యాడ్ ఇస్ బెటర్ ఆప్షన్, బికాస్ ఇప్పుడు ఉన్నదంతా ఈ లెర్నింగ్, దిస్ ఇస్ ఈ లెర్నింగ్ ఎరా. ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా బుక్స్ క్యారీ చేసుకొని పోతే దట్ ఈస్ స్టూపిడిటీ. మనం యునో వెన్ దేర్ ఇస్ ప్రోగ్రెషన్ ఇన్ సంథింగ్, మనం కూడా దాంతో అడాప్ట్ అయిపోవాలి ఆ డెవలప్మెంట్కి. సో ఈ లెర్నింగ్ ఇస్ బెటర్ ఆప్షన్. మనకి చాలా సబ్స్క్రిప్షన్స్, ప్రిప్లాడ్ అండ్ మ్యారో, మిస్ట్ చాలా ఉంటాయి, అవి తీసుకొని మనం వాడుకోవచ్చు. సో ఐప్యాడ్ ఇస్ బెటర్ ఆప్షన్, ఐప్యాడ్ ఆర్ ట్యాబ్లెట్ ఇస్ బెటర్ ఆప్షన్ కంపేర్ టు బుక్స్. బట్ స్టిల్ నాలాగా ఇంకా ఓల్డ్ మెంటాలిటీలో ఉన్న వాళ్ళు, హూ కాంట్ బీ వితౌట్ బుక్స్, అండర్లైన్ చేయాలి, కలర్ పెన్తో హైలైట్ చేయాలి అన్న వాళ్ళు ఆబ్వియస్లీ తీసుకోపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, ఎందుకంటే మీ జనరేషన్కి 10th నుంచే ఈ లెర్నింగ్ ఉంది, లైక్ ఆన్లైన్ క్లాసెస్ అవి ఇవి. మాకైతే కాలేజ్ అయిపోయిన తర్వాత నౌ రీసెంట్లీ మేము ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్టెడ్. బట్ ఫర్ యూ గైస్ సిన్స్ దాట్ టైమ్ ఇట్ ఈస్ దేర్, కాబట్టి యూ గైస్ కెన్ ఆబ్వియస్లీ క్యారీ అ ట్యాబ్లెట్, దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. సో ఈ 6 years ఎంబీబీఎస్ ప్రోగ్రాంలో మీకు ఏమైనా ఛాలెంజింగ్ పార్ట్స్? ఛాలెంజింగ్ అంటే మేనేజింగ్ కుకింగ్ అండ్ our studies was one of the challenge. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు క్లీన్ అవర్ రూమ్. మనమే మనది అన్నీ చేసుకోవాలి. ఇక్కడలాగా వార్డెన్ వచ్చి చెక్ చేస్తారు, కానీ క్లీనర్ని వాళ్ళని వీళ్ళని పంపారు. ఆబ్వియస్లీ టాయిలెట్స్ అండ్ వాష్రూమ్స్కి కొన్ని యూనివర్సిటీస్లో దే ఆర్ సెండింగ్ క్లీనర్స్, బట్ స్టిల్ మనం యూస్ చేసిన టాయిలెట్ అయినా, బాత్రూమ్ అయినా, రూమ్ అయినా, బెడ్ అయినా వీ షుడ్ క్లీన్. మనమే బెడ్షీట్ చేంజ్ చేసుకోవాలి, మనమే అది పిండడానికి వేయాలి, మనమే కొత్తవి తీసుకురావాలి. ఇలాంటి రూల్స్ అంతా ఉంటుంది. అదంతా కొత్తగా ఉండే నాకు, బికాస్ ఇక్కడ ఉన్నప్పుడు ఐ నెవర్ డిడ్ ఎనీ వర్క్. అక్కడ వెళ్ళినాకనే కొంచెంగా నేర్చుకున్నాను. ఇప్పుడు దానివల్లనే ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఇక్కడ కూడా సెల్ఫ్ కుక్ చేసుకొని డ్యూటీస్ అండ్ కుకింగ్ మేనేజ్ చేసుకోగలగడం దానివల్లనే. ఓకే అక్క, మీరు ఏమైనా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమైనా చెప్పగలరా? అడ్వాంటేజ్ అంటే ఇన్ ద ఎండ్ మనం డాక్టర్ అవుతాం, దానికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. డిసడ్వాంటేజ్ అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్, లైక్ యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ ఫ్యామిలీ. నీ మెయిన్ పార్ట్ ఆఫ్ టీనేజ్ టు అడల్ట్హుడ్ నువ్వు నీ ఫ్యామిలీతో కాకుండా నువ్వు స్ట్రేంజర్స్తో స్పెండ్ చేస్తావు. అండ్ అక్కడ ఉన్నప్పుడు మనకి చాలామందితో గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 24/7 విల్ బీ విత్ ద సేమ్ రూమ్మేట్ ఇన్ క్లాస్ అండ్ ఇన్ హాస్టల్. సమ్టైమ్స్ గొడవ అయ్యి మాట్లాడకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, సమ్టైమ్స్ విడిపోతారు, చాలా ఉంటాయి రిలేషన్షిప్ కాంప్లికేషన్స్ అలా. బట్ దట్ ఈస్ ఆల్ మేక్స్ యూ ఎన్ అడల్ట్. ఇదంతా నీ డిఫికల్టీస్ ఆర్ డిసడ్వాంటేజ్తోనే యూ విల్ గ్రో ఇన్ టు అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని అనుకుంటా. ఓకే, ఇంకా ఏమైనా అడ్వైస్ స్టూడెంట్స్కి? ఏం లేదు, లైక్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతుంది కాబట్టి ఐ విల్ టెల్ దిస్ ఇయర్ స్టూడెంట్ లైక్ మీ బడ్జెట్ అండ్ పేరెంట్స్ లెవెల్ చూసి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టనీయకండి. దెన్ సెకండ్ వచ్చేసి ట్రై టు షాపింగ్ ఖర్చులు అవి ఇవి కొంచెం తక్కువ చేసుకొని అక్కడ వెళ్ళి కొనుక్కునేలాగా వింటర్ థింగ్స్, ఆల్ దోస్ థింగ్స్ చూసుకోండి. మసాలాస్ క్యారీ చేసుకొని వెళ్ళండి. దీస్ ఆర్ ద థింగ్స్
విచ్ ఐ రిమెంబర్ సేయింగ్ టు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడే వీడియోస్ చూసి నేను ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఫిక్స్గా అయిపోకండి. ఫస్ట్ నీట్కి ప్రిపేర్ అవ్వండి. ఇండియాలోనే సీట్ కొట్టడానికి మీకు ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీని వాడుకొని ఇండియాలో ఫస్ట్ సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇది సెకండ్ ఆప్షన్గా పెట్టుకొని అప్పుడు ఏమైనా హెల్ప్ ఏమైనా గైడెన్స్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ యూ ఆర్ దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్. సో అన్ని యూనివర్సిటీలలో ఎడ్యుకేషన్ అయితే సేమ్ ఉంటుందా లేకపోతే ఏమైనా డిఫరెంట్? ఇది ఒక ఎట్లా అంటే ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ రెండిటికి ఇట్ విల్ బి డిఫరెంట్. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఫీ దానికి ఒక కాలేజ్కి ఎక్కువ ఎందుకు దీనికి తక్కువ అని చెప్పేసి అది యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న హైప్ వల్ల లైక్ ఇప్పుడు ఏ కాలేజ్కి డిమాండ్ ఎక్కువ ఉందో ఆ కాలేజ్కి ఫీజు పెరిగిస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో దట్ స్టూడెంట్స్ ఫీజు పెరిగితే మంచి యూనివర్సిటీ అని అనుకుంటున్నారు. బట్ ఇన్ రష్యా వన్ థింగ్ ఇస్ ఇక్కడ మనకి చాలా యూనివర్సిటీస్ ఉంటుంది. అక్కడ ఒక స్టేట్కి ఒక యూనివర్సిటీ ఉంటుంది, మెడికల్ యూనివర్సిటీ, బికాస్ ఆఫ్ ద పాపులేషన్ రేషియో ఆల్ దోస్ థింగ్స్. అలా ఉన్నప్పుడు ఒక స్టేట్కి ఒక యూనివర్సిటీ అంటే దే విల్ హ్యావ్ వెరీ గుడ్ స్టాండర్డ్ ఉంది. పెద్ద స్టేట్ అంటే పెద్ద యూనివర్సిటీ పెద్ద పాపులేషన్ అట్లా ఉంటుంది. చిన్న స్టేట్ అంటే నార్మల్ యూనివర్సిటీ నార్మల్ పాపులేషన్. ఏది కూడా కొత్తగా కట్టిన యూనివర్సిటీ కాదు ఎక్సెప్ట్ 2-3 యూనివర్సిటీస్. అన్ని పాత యూనివర్సిటీ 100, 150, 200 years old యూనివర్సిటీ. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ ద నెసరీ స్పెసిమెన్స్ అండ్ ఎవ్రీథింగ్ దేర్. సో మీ డైలీ లైఫ్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు అక్కడనా? లైక్ కుకింగ్ ఇన్ ద నైట్, యూనివర్సిటీ నుంచి వచ్చినాక తినేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ప్యాక్ చేసి పెట్టుకోవడం, నెక్స్ట్ డే లేవడం. సమ్ టైమ్స్ వీ టేక్ హెడ్ బాత్, సమ్ టైమ్స్ వీ టేక్ నార్మల్ బాత్ అండ్ వీ గో టు లెక్చర్స్ ఫాలోడ్ బై లంచ్, తర్వాత క్లాసెస్. మళ్ళీ కాలేజ్ దగ్గర ఉండేదా? నో ఇట్ యూస్ టు బీ డిఫరెంట్ ప్లేసెస్ ఓన్లీ. సేమ్ ప్లేస్లో ఉంటే దట్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. సిటీ చుట్టూ తిరిగినాం మేము. సిటీలో ఉన్న ప్రతి ఒక్క స్పెషాలిటీ హాస్పిటల్లో రొటేట్ అయినాం. సో దట్ ఈస్ హౌ యూ గెట్ ఎక్స్పోజర్. ఒకటే క్యాంపస్లో అన్నీ ఉంటే నువ్వు ఏం కూడా చెయ్యవు. ఏ యూనివర్సిటీలో కూడా అట్లా ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ నేనున్నది ఓరెన్బర్గ్ సిటీలో. ఐ హ్యాడ్ బస్ అండ్ క్యాబ్, ఇవి రెండే నాకు ఉండే. అదర్ సిటీస్లో ట్రామ్, కొన్ని సిటీస్లో మెట్రోస్ కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ సిటీ సైజ్, హౌ బిగ్ ఇట్ ఇస్, దాన్ని బట్టి ఉంటుంది. అటెండెన్స్ అయితే 100% అటెండెన్స్. నువ్వు ఒక క్లాస్ మిస్ అయినా దానికి యూ హ్యావ్ టు డూ ద రీవర్క్. అదంతా 100% అటెండెన్స్ వచ్చిన తర్వాతనే మనకి ఎగ్జామ్ లోపల అలౌ చేస్తారు. అదే జచ్చోత్ అంటారు. 100% అటెండెన్స్ వచ్చినాకనే వాళ్ళు అలౌ చేస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఈవెన్ 1 క్లాస్ లీవ్ అయితే కూడా వాళ్ళు ఒప్పుకోరు, మనని ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయరు. దట్ ఈస్ ద రూల్. హాలిడేస్ బయటికి ఎటన్నా వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. అది నువ్వు హాస్టల్లో ఉంటే డెఫినెట్లీ పర్మిషన్ తీసుకోవాలి. నేను 3rd year నుంచి అపార్ట్మెంట్లో ఉండే, సో నేనైతే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండే. ఫస్ట్ 2 years అయితే మేము ఇన్ఫామ్ చేసి పోతాం, ఇలా వెళ్తున్నాము. వేరే స్టేట్కి వెళ్తే లెటర్ ఇస్తాము, వేరే ఎక్కడైనా లేట్ నైట్ పార్టీస్ అలా వెళ్ళి లేట్గా వస్తామంటే బికాస్ దే హ్యావ్ టు ఓపెన్ ద డోర్ కదా మన కోసం. సో ఇన్ఫామ్ చేసి లెటర్ ఇచ్చే పోతాం పర్మిషన్ తీసుకొని. హాస్టల్ ఎలా ఉండేది అక్క? హాస్టల్ గురించి కొంచెం. హాస్టల్ బాగానే ఉండేది. మన అక్కడ ఫీజు కూడా 2,000 to 3,000 ఉండేది పర్ మంత్కి. సో సమ్టైమ్స్ 1,000 యాజ్ లో యాజ్ 1,000 కూడా ఉంటుంది కొన్ని యూనివర్సిటీలో. బేస్డ్ ఆన్ దట్టే ఉంటుంది. ఇట్ ఇస్ మేనేజబుల్ అంతే. 5-star హోటల్ లాగా అయితే లేకుండే, మేనేజబుల్. మెస్ కొన్ని యూనివర్సిటీలో ఇప్పుడు తీసుకొస్తున్నారు, కొన్ని యూనివర్సిటీలో ఇప్పుడు లేదు. మా టైంలో అయితే లేకుండేరా. ఇప్పుడు మా యూనివర్సిటీలో కూడా దే ఆర్ బ్రింగింగ్ దీస్ థింగ్స్. ఇంకా ఈ 6 yearలో మీకు ఏమైనా షాక్, సర్ప్రైజెస్? యాక్చువల్లీ అట్లా అయితే కోవిడే బిగ్ సర్ప్రైజ్ మాకు. బికాస్ మేము కోవిడ్ వల్ల మాకు గ్రాడ్యుయేషన్ కరెక్ట్గా కాలేదు. అంత సర్టిఫికేట్ మేమే వెళ్ళి తీసుకున్నాము, ఎవరు వచ్చి ఇవ్వలేదు. అంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్ ఏం జరగలేదు. సో ఇంకా వెళ్ళే ముందు స్టూడెంట్స్కి ఏమేమి క్యారీ చేయాలని కొంచెం? యాక్చువల్లీ ఎవరి ద్వారా వెళ్తున్నారో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ ఫాలో అయితే బెటర్. మసాలాస్ వెరీ ఇంపార్టెంట్, పికిల్స్, స్టేషనరీస్ కొంచెం క్యారీ చేయొచ్చు. అండ్ ఎవరికైనా పర్టికులర్ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్తమాలా ఏమైనా ఉందా, బేసిక్ వాళ్ళకి కావాల్సిన రెగ్యులర్ మెడికేషన్స్ అండ్ బేసిక్ మెడికేషన్స్ ఫాలో చేయొచ్చు. బికాజ్ అక్కడ మెడికేషన్స్ కొంచెం ఫార్మసీలో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కాక ఐ థింక్ వాట్ ఎవర్ లిస్ట్ యూ గెట్ యూ కెన్ క్యారీ. బుక్స్ మాత్రం అవాయిడ్ చేసి ఐప్యాడ్ క్యారీ చేస్తే ఆ వెయిట్కి కూడా మనం ఇంకా వేరేమన్నా తీసుకోవచ్చు. బేసిక్ క్లోతింగ్స్, ట్రెడిషనల్ వేర్స్, అలా వింటర్ వేర్స్ అలా తీసుకోవచ్చు. అండ్ అక్క ఇంకా ఎంబీబీఎస్ అయిపోయాక ఇంకా లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఇక్కడ వచ్చినాక ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. పాస్ అయితే 1 year ఇంటర్న్షిప్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ ఫర్ ఇండియా. అదర్ కంట్రీస్ వాళ్ళ ఇష్టం, దే కెన్
ఫర్దర్ డిసైడ్ ఆన్ విచ్ ఎవర్ కంట్రీ దే వాంట్ టు గో. ఇక్కడ అయితే ఎఫ్ఎంజీ రాయాలి, మేబీ మీ బ్యాచ్కి నెక్స్ట్ వస్తుంది కావచ్చు. ఇంకా మీరైతే ఎఫ్ఎంజీ అయితే క్లియర్ చేశారు, దానికి ఎలా చదివారు, ఎలా ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్లీ అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చినాక కోవిడ్ టైం మాకు ఆన్లైన్ క్లాసెసే ఉండే. ఐ యూస్ టు స్టడీ ఫ్రమ్ ఆగస్ట్ టు నవంబర్ చదివినాను. December 4th ఎగ్జామ్ ఉండే, December 21 రిజల్ట్ వచ్చింది పాస్ అని. సో దట్స్ ఇట్. 3 to 4 months చదివితే ఇట్ విల్ బీ ఫైన్. మనం 6 years చదివిందే 3 monthsలో రివైజ్ చేసి ఎగ్జామ్ ఇస్తాం. దట్స్ ఇట్, నథింగ్ అంత చేయలేము, చాలా డిఫికల్ట్ అని కాదు. చదివితే వీ కెన్ డెఫినెట్లీ డూ. ఓకే ఓకే. యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్? యా, ఇట్ వాజ్ గుడ్. ఇంకేమైనా చెప్పాలంటే రష్యాలో? ఏం లేదు, కరెక్ట్గా చదువుకోండి అక్కడ వెళ్ళి, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, దట్స్ ఇట్. ఇంకా ఎఫ్ఎంజీ గురించి ఏమైనా? ఎఫ్ఎంజీ చదివితే క్లియర్ చేసే ఎగ్జామేరా. లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ యూ కాన్ క్లియర్ ఇట్, యూ కెన్ క్లియర్ ఇట్ ఇఫ్ యూ స్టడీ. సో ఇంకా ఎలాంటి యూనివర్సిటీని అయితే చూస్ చేసుకోవాలని మీరు ఏమైనా? బేస్డ్ ఆన్ పేరెంట్స్ బడ్జెట్ చూస్ చేసుకోవాలి. పేరెంట్స్ బడ్జెట్ 2 lakh అంటే 2 lakh, 5 lakh అంటే 5 lakh. బికాస్ టేకింగ్ లోన్ ఈజ్ ఎక్స్ట్రా బర్డన్ కదా. సో ఆల్వేస్ చూస్ యూనివర్సిటీ బేస్డ్ ఆన్ పేరెంట్స్ బడ్జెట్. సో మీరైతే ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా తీసుకొని వెళ్ళారా? ఎస్, ఐ టుక్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ ఫస్ట్ ఇయర్ దొరకలేదు, 2nd to 6th year దొరికింది నాకు. సో ఇదైతే ఈరోజు మన అక్కతో మనం ఇంటర్వ్యూ తీసుకున్న. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అక్కనన్నా మాకైనా కాంటాక్ట్ అవి మీ క్వశ్చన్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.